అన్న పలానా పర్సన్ ఏంటన్నా పేరుకే క్రిస్టియన్, పొద్దున్న లేస్తే బైబిల్ చదువుతాడు కానీ పద్ధతి ఏం బాగోదు. ఎందుకన్నా అలాంటి వాళ్ళు ఎంత వాక్యం చదివినా అలా ఉంటారు? ఓ వ్యక్తి ఒక ఖరీదైన సోప్ ని కొని దాన్ని ఎంత మాత్రం ఉపయోగించకుండా తన పాకెట్ లో పెట్టుకొని తిరిగినంత మాత్రాన మురికివంతమైన తన దేహం శుభ్రపడుతుందా? లేదు కదా. దాన్ని ఉపయోగించి అతను స్నానం చేసినప్పుడే అతను శుభ్రపడతాడు. అలాగే వాక్యం మన బుద్ధిలో ఉండాలి, కేవలం బుర్రలో నింపుకుంటే సరిపోదు. ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నామో అది మన జీవితంలో అప్లై చేయాలి. అప్పుడే పాత రోత పాప స్వభావం నుంచి మనం విడిపించబడతాం, ప్రభు స్వభావంలోకి వస్తాం, క్రీస్తును ప్రతిబింబించేటువంటి పత్రికలుగా మన జీవితాన్ని మార్చుకుంటాం. కొంతమంది వ్యక్తులకు అంతగా వాక్యం తెలియకపోయినా ధర్మశాస్త్రం వారి హృదయాల్లో రాయబడ్డట్లుగా వాక్యబద్ధమైన జీవితాన్ని జీవిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ప్రభువుని గణపరుస్తారు. వాక్యాన్ని గుర్తుంచుకోవటం, వాక్యాన్ని చదవటం పరిశుద్ధతకు ఎప్పుడు కొలమానం కాదు, దాని జీవితంలో అప్లై చేయడమే అవుతుంది.